ఇబ్బంది పెట్టినటువంటి కార్యకర్త మల్కాజ్గిరి నియోజకవర్గం నేరేడ్మెట్లో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనంతో అప్పుల్లో కూరుకుపోయిన ఆర్మీ జవాన్ కుర్రపోతుల రెడ్డిశేఖర్ మహిళల గొలుసులు దొంగతనం చేసినట్లుగా తేలింది. ఈ నెల 10న సప్తగిరి కాలనీలో గృహిణి మెడలో 3 తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. డీసీపీ శ్రీధర్ ఐపీఎస్ పర్యవేక్షణలో కేసు ఛేదించారు. 7 గంటల ప్రాంతంలో మణి మేఘల అనే ఒక ఆమె టెంపుల్ పోయింది. 58 ఇయర్స్ ఆమె టెంపుల్ పోయి రిటర్న్ వస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ 2 వీలర్ మీద వచ్చి అడ్రస్ అడిగాడు. ఆమె ఎస్హెచ్ సందీప్ ఆధ్వర్యంలో క్రైమ్ ఎస్హెచ్ చంద్రశేఖర్ ఆయన టీము బాలకృష్ణ ఉదయన్ అందరు చాలా మంది కూడా మోర్ దాన్ 150 కెమెరాస్ ఈ ఎంటైర్ ఏరియాలో తిరుగుతుంటే చాలా ఏరియాలు మూవ్ అయినాడు. అఫెన్స్ చేయడానికి చాలా ఏరియాలు మూవ్ అయ్యాడు. ఎనివేలు మనం చూసేస్తే ఒక వీడియోలో మంచి సోర్స్ వచ్చేసింది. ఒక రేడియం షాప్ దగ్గర పోయి అక్కడ ఉన్నట్టు ఒక వీడియో వస్తే ఇమీడియట్ అక్కడ కనుక్కుంటే ఫేక్ నెంబర్ చేసింది. ఏదైతే ఆయనకున్న పల్సర్ వెహికల్ ని ఒరిజినల్ నెంబర్ తీసేసేసి ఫేక్ నెంబర్ వేసేసి లైవ్ డాల్ఫిన్ వైజ్ దగ్గర రాగానే మా వాళ్ళు అప్పటికి అందరికి ఐడెంటిఫై 3 డేస్ నుంచి కూడా అదే పని మీద ఉన్నారు కాబట్టి మా వాళ్ళు అందరికి ఫ్రీడే ఉన్నది. అప్పుడు అఖిల పట్టుకోగానే అతను నేరం ఒప్పుకోవడం తర్వాత బండి నెంబర్ అవన్నీ కూడా అతను ఈ రోజు మా రికవరీ చేసిన ప్రాపర్టీని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారు. ఇందులో మా క్రైమ్ టీము మా ఎస్హెచ్ అందరూ కూడా చాలా వితిన్ 3 days లోనే అయిపోయింది. 10th రోజు నైట్ అంటే 11, 12 3 days లోనే లెటర్ పెట్టేస్తాను. రిమాండ్ పంపించేసినాక ప్రాసెస్ లో వాళ్ళ హైయర్ అథారిటీ చెప్పి 2 tulas అప్పుడు వేసుకుంటే 1,50,000 వేసుకుంటే